కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అసత్య వాగ్దానాలు చేసి గద్దెనెక్కిందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. 1 కోటి మందిని కోటీశ్వరులను కాదు లక్షలాధికారులను చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 1 కోటి మంది మహిళలను లక్షాధికారులను చేసినా నిరుద్యోగులకు పెండింగ్ పెట్టిన నిరుద్యోగ భృతి మొత్తం చెల్లించిన రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటారని ప్రకటించారు. చెప్పినావు కదా, ఒక్కొక్కరికి 1,50,000 ఇస్తా అని చెప్పింది కదా ఆడబిడ్డలకు. నువ్వు 1,50,000 రూపాయలు కింద 1 కోటి మంది ఆడబిడ్డలకు ఇస్తే నేను రాజీనామా చేసి పోతా అని చెప్పి రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నాను. నీ బాధ ఏంది? ఆయన బాధల్లో మన పదవులు కావాలనే కదా, మనం ఉండద్దు రాజకీయంలో, మనం పక్కకోవాలనే కదా. నువ్వు 1 కోటి మంది ఆడబిడ్డలకు బాకీతో సహా పోయిన 2.5 సంవత్సరాలు, వచ్చే 2.5 సంవత్సరాలు ఒక్కొక్కరికి 1,50,000 చెప్పున మొత్తం అందరికీ ఆడబిడ్డలకు నేను రాజీనామా చేస్తా. అట్లాగే మా తమ్ముళ్ళకి చెప్పినావు కదా, 4,000 రూపాయలు ఇస్తాను నిరుద్యోగ భృతి అని. పోయిన 2.5 సంవత్సరాలు, వచ్చే 2.5 సంవత్సరాలు మొత్తం కలిపి 4,000 చొప్పున 40 లక్షల మంది మా తమ్ముళ్లకు చెల్లెలకి తప్పకుండా రాజకీయమే వదిలేస్తా అని చెప్పి కూడా నేను నీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకు చెప్తున్నా అంటే, మోచేతికి బెల్లం పెట్టిండు, ఆగం చేసిండు,